ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం స్పౌస్ పెన్షన్ కేటగిరీకి అర్హులైన వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గ్రామ లేదా వార్డు సచివాలయంలో అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఇప్పటికే పెన్షన్ పొందుతున్న భర్త మరణించిన తర్వాత ఆయన భార్యకు అదే పెన్షన్ కొనసాగించే విధానాన్నే స్పౌస్ పెన్షన్ అంటారు. దరఖాస్తు చేసుకోవాలంటే భార్య పేరు, భర్త వివరాలు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, చిరునామా, రేషన్ కార్డు వివరాలు, మరణించిన పెన్షన్ లబ్ధిదారుడి వివరాలు వంటి సమాచారం అప్లికేషన్లో నమోదు చేయాలి. అలాగే దరఖాస్తుదారు ఆధార్ కార్డు, భర్త ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్, భర్త మరణ ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, అవసరమైతే పాస్పోర్ట్ సైజు ఫోటోలను సమర్పించాలి. అర్హత పరిశీలన పూర్తయిన తర్వాత పెన్షన్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఇక కొత్త వితంతు పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లకు కూడా దశల వారీగా దరఖాస్తుల అవకాశం కల్పించే అవకాశం ఉంది. కాబట్టి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న అర్హులైన వారు తమ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ప్రభుత్వ పథకాలు, తాజా సమాచారం కోసం డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి.